ప్రజలు చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ యొక్క అరాచక పాలనని అంతమొదించిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద ప్రజలు చాలా చాలా ఆశలు పెట్టుకుని ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ ఆశల మేరకు ప్రభుత్వం రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు సూపర్ 6 పథకాలని, ఇప్పుడు ఏదైతే మన మహిళలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే మనకి ఇంకా ప్రభుత్వం ఆటో కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అయితే అన్నీ చేస్తుంది ప్రభుత్వం. 1 by 1 అన్నీ కంప్లీట్ చేస్తాయి. కానీ హోప్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో, వాటిని రీచ్ అవ్వడానికి నెక్స్ట్ కాలంలో. ఉద్యోగులు కూడా ఇప్పుడు చాలా మంది, కొన్ని వర్గాల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మాకు డిఏలు పెండింగ్ ఉన్నాయి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, రేపు జనవరి వస్తే 5వ చెప్పి అంటున్నారు. అదే అన్న, నేను ఇందాక చెప్పాను, చాలా కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువత, లేకపోతే నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ అసంఘటిత కార్మిక వర్గం చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్ రీచ్ అవ్వటానికి ప్రభుత్వం ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి, అప్పులులో నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ ఇదంతా కూడా మనకు తెలుసు. ఖచ్చితంగా ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సాల్వ్ చేసి ముందుకెళ్తారు.